ఎక్కడానికే లేదు కానీ ఎక్కేస్తున్నారు. డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకుండా రావడానికి లేదు కానీ ఇచ్చేస్తున్నారు, తీసేసుకున్నారు, చేసేస్తున్నారు. క్రిస్టియన్ అడుగు పెట్టడానికే లేదు. ఒక క్రిస్టియన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వాలన్నారు కానీ క్రిస్టియన్ ఈరోజు కొండెక్కిస్తున్నారు. సో వీటన్నిటికంటే మించి ఈ రోజు అమ్మవారి మంగళ సూత్రాలని ఇంకొక విషయం చెప్పాలంటే ఆ మంగళ సూత్రాలు తయారీ ఎవరైతే అక్కడ ఉండేటటువంటి బంగారు తయారు చేసే వాళ్ళు ఉంటారో స్వామివారు ఎవరి దగ్గర వారు మాత్రమే ఆ బంగారు ఆభరణాలను మార్చడానికి చేయగల సమర్థులు, వాళ్ళ చేతిలో మాత్రమే పెట్టాలి. అటువంటివి బయటికి వెళ్ళడం అంటే ఏం జరుగుతుందంటేనండి, అమ్మవారి ముక్కు పుడక కూడా ఖరీదు ₹1,00,00,000 అనుకోండి, దాన్ని బయటికి పోతే 10,000 కోట్లు అవుతుందండి. ఎందుకంటే తల్లిది కదా, తీసుకోవాలన్న తపన కొద్ది గొప్ప ఒక అరగ్రాము బంగారం అన్న మన ఇంట్లో మనకి బాగా కలిసి వస్తుందనే ఒక తపన. అదే రకంగా మీ అందరికీ తెలుసుంటే ఏదైతే గంధపు ముద్దతో అమ్మవారి వెంకటేశ్వర స్వామి వక్షస్థలం మీద వేస్తే ఆ ముద్ర ఏదైతే ఉందో అచ్చు అమ్మవారిలాగా ఉంటుందండి. ఆ ముద్ర తీసుకొని మన దగ్గర పెట్టుకుంటే మనకి బాగా కలిసి వస్తుందంటూ పూజారి గారికి 5,000, 10,000, 20,000 కూడా ఇచ్చుకుని ఆ ముద్రలు వేయించుకోవాల్సినటువంటి తరుణాలు కూడా చాలా మంది విదేశస్తులు వచ్చేవాళ్ళండి. ఈ రోజు ఆ మంగళసూత్రాల డిమాండ్ ఎంత ఉంటుందంటే ఈ రోజు ఇవి ఇక్కడ నుంచి ఇక్కడికి మార్చేటప్పటికి మీరు ఆలోచిస్తుంది తరుగుపోతుందేమో, ఎంత నష్టం వస్తుంది, ఎంత లాభం వస్తుందని మీరు ఆలోచిస్తున్నారు. కానీ ఈ బంగారం ఇలా వెళ్ళి విదేశస్తుల చేతిలోకి వెళ్ళిపోయి ఇక్కడ ఇంకొక బంగారం మన దగ్గరకు వచ్చి అమ్మవారి మంగళసూత్రాల్లాగా వస్తుంది. ఎవరు ఈ బంగారం ఇచ్చింది? శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి స్వామివారికి వస్త్రాభరణాలు కానీ లేకపోతే అలంకార ఆభరణాలు కానీ ఇచ్చింది ఆయన. అక్కడ నుంచి తరాల నుంచి వస్తున్న చరిత్రని కనుమరుగు చేయడానికి ఈ మంగళసూత్రాలు కానీ, ఈ స్వామివారి కాసులు కానీ, లక్ష్మీ కాసులు కానీ ఇక్కడి నుంచి అక్కడికి మారుస్తున్నారు. గరుడ వాహనం పౌర్ణమి రోజు గరుడ వాహనం కానీ లేకపోతే ప్రతిసారి బ్రహ్మోత్సవాలు వచ్చినప్పుడు గరుడ వాహనంలో ఒక కాసుల పేరు స్వామివారికి వేస్తారండి. ఆ రోజు ఒక్కరోజు ఆ కాసుల పేరు బయటకు తీసుకొస్తారు. అది శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి వచ్చినటువంటి కాసుల పేరు. ఇప్పుడు ఇటువంటి కాసులు బయటికి వెళ్ళిపోయి మారు కాసులు ఇక్కడికి వచ్చేస్తున్నాయండి. ఈ సరైన కాసులు ఎటు వెళ్ళిపోతున్నాయి? అమ్మవారి మంగళసూత్రాలు ఎక్కడ విదేశాలలో తాకట్టు పెట్టేస్తున్నారు. సో ఏం చేస్తున్నారు? మా బంగారం మా దగ్గరే తయారు చేయాల్సిందే. స్వామివారు పెట్టుకునేటటువంటి ఏదైతే పూలు కూడా అక్కడ ప్రాంగణంలో పెరిగి పెట్టిన పూలే. సో స్వామివారికి బయట నుంచి కొండ దిగిన దగ్గర నుంచి ఏ వస్తువులు స్వామివారి గర్భగుడికి చేరవు. అటువంటప్పుడు బయట ఎక్కడో మంగళసూత్రాలు అంటారేంటి? ఆ మంగళసూత్రాలు మార్చేసి విదేశాలకు అమ్మేస్తున్నారా? లేకపోతే ఆ మంగళసూత్రాల ప్లేస్ లో మీరు ఏమన్నా పనికి మాలినటువంటి బంగారంతో తీసుకొస్తారా? అవి రాయల కాలం నుంచి వచ్చిన బంగారం. ఆ బంగారంలో స్వామివారు ఏదైతే శ్రీరామ అనేటటువంటి కొన్ని సంకల్పాలు ఉంటాయి. ఆ సంకల్పాలన్నీ చెక్కు చెదరడానికే కదా మీరు చేసేది. అంటే మమ్మల్ని అవమానిస్తున్నారా? తిరుమల తిరుపతి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆగమ శాస్త్రాన్ని మీరు అవమానపరిచినట్టేగా. ఇది రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి వచ్చింది ఏంటంటే మన దేశంలో మన రాష్ట్రంలో ఉంది మాత్రమే. రజనీ గారు, వెంకటేశ్వర స్వామికి వేసే కాసు దండలు మార్చేయడం లేదు. ఇక్కడ భక్తులు ఉండిలో బంగారం వేస్తారు కదా, ఆ బంగారాన్ని మారుస్తారు, తాలిబుట్టుగా మార్చి మంగళసూత్రాలుగా మార్చి దాన్ని భగవంతుడి దగ్గర పెట్టి ఆ బంగారం ఈ బంగారం కాదు సార్. ఏ బంగారాలు మారిపోతాయో మాకు తెలియని పరిస్థితి. మీరు ఈ టైంలో ఎలక్షన్ మూమెంట్ లో మీరు బడ్జెట్లు రిలీజ్ చేసి 1,000 కోట్లు అన్నమయ్య చారిటబుల్ ట్రస్ట్ బాగు చేస్తారంటారేంటి? లేకపోతే సప్తగిరి సత్రాలు బాగు చేస్తారంటూ 258 కోట్లు, 140 కోట్లు ఏంటి సార్ ఈ కోట్లు? వీటిలో దేవుడు సొమ్మును కూడా కొట్టేయాలని మీరు ఈ రోజు ముందుకు వస్తే స్వామి రూపాయి ఆక్రమించాలి అనుకున్న వ్యక్తి పరిస్థితి ఏ రకంగా ఉందో మీకు తెలుసు కదా. స్వామివారి లేదు, సత్రాలు కట్టకూడదు, సత్రాలు శిథిలావస్థలు అట్టే ఉండిపోవాలి, అన్నమయ్య ట్రస్ట్ అట్టే ఉండిపోవాలి. ఏం చెప్తున్నారు మీరు? ఈరోజు సత్రాలు రిపేర్ చేయకూడదా? సంవత్సరాల నుంచి సార్ 4.5 సంవత్సరాల నుంచి నిద్రపోతున్నారా? వెళ్ళిపోయేటప్పుడు సర్దుకొని పోవడానికేగా. 2.5 కోట్లు సప్తగిరి అభివృద్ధికి పనులు అన్నాడు. అంటే వీళ్ళు తినేస్తున్నారని అర్థమా? ఏమని అర్థం మీరు? అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు ఈ టైంలో మా గుళ్ళని బాగు చేయాల్సిన పని లేదు. ఏదైతే మరమ్మతులు ఉన్నాయో ఆ మరమ్మతులు చేయకూడదా? ఏదైనా రిపేర్లు ఉంటే అంటే వదిలేవాళ్ళ? లేదు ఈ ప్రభుత్వం లేదు, ఈ పాలకులు లేదు, తెలియదు అనాలా?
ఏం మాట్లాడుతున్నారు? స్విమ్స్ లో 300 పడకల గదితో 300 పడకలతో 1200 అడుగులు 1200 పడకలు 148 కోట్లతో ఈ రోజు మంజూరు చేయడం జరిగింది టీటీడీ. అది తప్ప ఉచితంగా ఏదైతే ప్రజలకి ఆరోగ్యం కూడా తప్ప ఏం మాట్లాడుతున్నారు? 400 కోట్లతో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు. ఎన్ని కోట్లు తొక్కారో లెక్క తీస్తాం, ఆగండి. అంబేద్కర్ విగ్రహం పెట్టకూడదా? 400 కోట్లు ఎందుకండి? 400 కోట్లు ఏమి ఇబ్బంది ఏమి? రైట్ టు ఇన్ఫర్మేషన్ పెట్టుకోండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ పెట్టుకోండి. 400 కోట్లు భయపడిపోతున్నారు. ఏ పని చేసా భయపడిపోతున్నారు, విమర్శిస్తారు. ఏమో అర్థం ఉండాలమ్మా. రజనీ గారు మీరే వస్తారు, ఏదో మీ పిల్లలకి పెళ్లి చేయాలనుకుంటున్నారు, భగవంతుడితో సెంటిమెంట్ గా మంగళసూత్రం తీసుకోవాలంటారు. అది కూడా వ్యాపారం టీటీడీ. ఆ సెంటిమెంట్ కూడా హిందూ మతాన్ని మనమే దిగదాచుకుంటున్నాం. వేరే క్రిస్టియన్స్ ముస్లింస్ దిగదాచడంలా మనమే దిగదాచుకుంటున్నాం. ఈ ఆరోపణలతో దేవుడి అక్షంతులు వజ్రాలతో సమానం సార్. దేవుడి అక్షంతులు వజ్రాలతో సమానం. దేవుడి దర్శనం వైకుంఠంతో సమానం. వాళ్ళు ఇచ్చే బంగారు ఆభరణాలు మనకొద్దు సార్. దేవుడి సొమ్ము ఎవ్వరూ తాకకూడదు సార్. అది రూలు, అది రూలు. ఖర్చులు అంతా కలిపి 11 రూపాయలకి భక్తికి దేవుడి దగ్గర పెట్టి ఇస్తే హిందూ మతాన్ని పెంపొందించుకుంటూ పోవచ్చు. ఈ రోజు దేవుడు ఏదో భగవంతుడు దేనికి ఉన్నాడు? మన కోసమే కదా ఉన్నాడు భగవంతుడు. రైట్ వేణుగోపాల్ గారు, ఐ హావ్ ఏ క్వశ్చన్ ఫర్ యు. వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు, దీన్ని కూడా రాజకీయంగా చేసి వేణుగోపాల్ గారు మీకు ప్రశ్న అండి. ప్రయత్నం తప్ప ఏముంది దీంట్లో? వేణుగోపాల్ గారు మీకు ప్రశ్న. దేవుడికి మనం సమర్పించే, భక్తులు సమర్పించే 11 రూపాయల, 1,00,000 రూపాయల, 1 కోటి రూపాయల, ఇవన్నీ అది కేవలం తిరుమల తిరుపతి దేవస్థానాలు, వాటి అనుబంధ సంస్థలు అభివృద్ధికి, వాటి అనుబంధ సంస్థల అభివృద్ధికి, అలాగే భక్తుల సౌకర్యార్థం చేయాల్సిన కార్యక్రమాలకి. నేను ఒకటి అడుగుతాను. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఎవరు అధికారం ఇచ్చారండి ఆ యూనివర్సిటీల్లో? ఏది క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ వేడుకలు జరుపుకొని భారీ ఎత్తున కేకులు కట్ చేయటాలు, ఆ దీపాలు అర్పటాలు ఇవన్నీ చేయడానికి ఇవి ఎవరు ఎలా చేస్తున్నారు? ప్రతి యూనివర్సిటీకి ఒక పాలక మండలి ఉంటుంది. నిద్రపోతుంది ఆ పాలక మండలి ఆ 2 యూనివర్సిటీల్లో. ప్రతి మీరు స్థానికులే, నాకన్నా మీకు ఎక్కువ తెలుసు, మీకు ఎక్కువ తెలుసు, శ్రీనివాస్ చౌదరికి తెలుసు, నవీన్ రెడ్డి గారికి తెలుసు. జరుగుతున్నాయా లేదా? డిసెంబర్ 25 క్రిస్మస్ నుంచి జనవరి 1 వరకు మీ యూనివర్సిటీల ప్రాంగణాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా? క్రిస్మస్ చేసుకోవద్దంటలా, బట్ అవి ఎవరి యూనివర్సిటీలు? స్వామివారి యూనివర్సిటీలు, అమ్మవారి యూనివర్సిటీలు. అవి క్రిస్మస్ చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ అది వినండమ్మా. అక్కడ ఏదైతే అలాంటి సంఘటనలు జరిగిందో దానిపైన ప్రభుత్వం కూడా దానిపైన ఏదైతే ఇన్వెస్టిగేషన్ వేసింది. దీనికి ఎవరు కారకులు ఏమి, వీళ్ళపైన బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ గవర్నమెంట్ మారిన తర్వాత నివేదిక వాసు గారు, ఇదే ధర్మారెడ్డి గారి గురించి నేను ఒక 4 రోజుల క్రితం ఏమొచ్చిందో ప్రపంచం మొత్తం చూసింది. ఇంకోటి ఒక్క నిమిషం మేడం, మీరిద్దరు కలిసి చెప్తారు ఒక విషయం అంబేద్కర్ గారి దాని గురించి నేను కూలంకుషంగా ఒక విషయం చెప్తాను. ఇదే అంబేద్కర్ గారి విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఏర్పాటు చేసింది. దానికైన ఖర్చు ఎంత, ఆంధ్ర రాష్ట్రంలో అయిన ఖర్చు ఎంత? ఇంకోటి ఒక్క నిమిషం అండి, తెలుగుదేశం ప్రభుత్వం 125 ఎకరాలు రాజధాని ప్రాంతంలో ఆ శృతివనంగా ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పని కేటాయిస్తే విజయవాడ నడిబొడ్డున్నటువంటి స్వరాజ్య మైదానంలో ఎందుకు ఏర్పాటు చేశారు? అంటే ఒక దళితుడు రాష్ట్ర రాజధాని ఉన్న ప్రాంతాన్ని నుంచి మార్చి మీరు అంబేద్కర్ గారికి న్యాయం చేశారా? అంబేద్కర్ గారి యువజన అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి కరెక్ట్ అంశానికి వచ్చారు, కరెక్ట్ అంశానికి వచ్చారా? కరెక్ట్ అంశానికి వచ్చారు. ఉండ ప్రాంతంలో తీసేసి మొదలుపెట్టిన దాన్ని తీసేయాల్సిన అవసరం ఏంటి? మొదలుపెట్టిన ప్రాంతంలో తీసేయాల్సిన అవసరం ఏంటి? అంత ప్రేమ ఉందా మీకు? అంత ప్రేమ ఉందా మీకు?
అంత ప్రేమ ఉందా మీకు? మొదలుపెట్టిన సార్ ఎందుకు పూర్తి చేయలేదు? 434 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు అవుతుంది? తెలంగాణలో 167 కోట్ల రూపాయలకు ఎందుకు అయింది? లెక్కలన్నీ బయటికి తీస్తారు. తొందర ఏమీ లేదు, తొందర ఏమీ లేదు. ఎవరిని ఎవరు వదిలిపెట్టరు, ఎవరిని వదిలిపెట్టరు.